హాయ్ చిన్నారులు. ఇక్కడ ఈ మంచం చూడండి. భలే ఉంది కదా. మంచం అంటే మీకు తెలుస్తుందో లేదో, ఇప్పుడంతా ఇంగ్లీషే కదా. డబుల్ కాటు, సింగిల్ కాటు, బెడ్స్ అంటాం కదా. అది మంచం అంటారు తెలుగులో. ఆ మంచాలు పూర్వం నవ్వారని, అలాగే తాడు ఉంటుంది కదా, డొక్క తాడు, వాటితోటి అలా నేసేవారు. ఇక్కడ ఈ అంకులు నేస్తున్నారు చూసారా. ఈ మంచం తాటి చెట్టు ఉంటుంది కదా, దాన్ని తడపలతోటి చేస్తున్నారు. ఆ తడపనే వడప అని కూడా అంటారు. అలాగా ఆ వడపతోటి ఎంత నైస్గా లేస్తున్నారో చూడండి. మేము ఇక్కడ సౌభాగ్య ఫామ్ అని మచిలీపట్నం దగ్గర విజయరామ్ గారి ఫాము, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ చూడటం కోసం వచ్చాం. ఆయన ప్రత్యేకంగా ఈ మనిషిని తమిళనాడు నుంచి రప్పించి నేయిస్తున్నారట. ఇవన్నీ కూడా ఇటువంటి మంచాల మీద పడుకోవడం వల్ల చాలా రకాలుగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నడుము నొప్పులని ఇటువంటివన్నీ ఏమీ లేకుండా హెల్తీగా ఉంటారు అని చెప్పేసి విజయరామ్ గారు ప్రత్యేకంగా ఇటువంటివన్నీ, అంటే ఇప్పుడు మొత్తం దేశం మొత్తానికి ఈ నొక్కాయనే ఉన్నారట ఈ మంచాలు నేయగలిగేది. అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నట్టుగా ఆ ఫామ్లో మాకు చూపించడం కోసం, అంటే మేమందరం అక్కడ ఫార్మింగ్ నేర్చుకోవడం కోసం వెళ్ళాం. అంటే వ్యవసాయం మామూలుగా ఒకటే రకంగా కాకుండా ఒకటే ప్లేస్లో 4-5 రకాల పంటలు ఎలా పండించాలి అన్నదనమాట. మామూలుగా మంచం ఎలా ఉంటుంది కదా, ఆ మంచాలకి బదులు పూర్వకాలం ఇటువంటి మంచాలు ఉపయోగించేవారు. అప్పుడు ఎటువంటి నడుము నొప్పులని, అనారోగ్యాలని ఏమీ ఉండేవి కాదు. ఇందుకే ఆ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఇది కూడా చూపించారు, ఈ వడపతో చేసిన మంచం. వడపలంటే ఇవన్నమాట. తాటి చెట్టు ఉంటుంది కదా, ఆ కమ్మల నుంచి జాగ్రత్తగా తీసి, ఆయన చేతిలో సన్నగా కత్తిలా ఉంది కదా, దాంతో చిన్న చిన్న టేపుల్లాగా తీస్తున్నారనమాట పొడవుగా. అది తీసిన తర్వాత అవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ ఇలా అల్లుతున్నారు. కొంచెం లావు సూదిలా ఉంది కదా, దాని సహాయంతో చకచకా అల్లేస్తున్నారు. ఇలాగా చేతితో తయారు చేస్తున్న మంచం ఇది. తాటి చెట్టు అంటే ఇలా ఉంటుంది. ఆ కమ్మలని వాటితోటి ఇలాగ టేపుల్లాగా తీసి సన్నగా అవి 1 by 1 జాయింట్ చేస్తూ ఆ మంచం టకటక మెషిన్ లాగా లేస్తున్నారు. ఎప్పుడైనా మీరు పల్లెటూర్లు అటువంటి చోట్లకి వెళ్ళినప్పుడు నవ్వారు మంచాలు అని అడగండి. అలాగే నులక మంచాలని కొబ్బరి తాడుతోటి నేస్తారన్నమాట. చెప్పాలంటే వాటి చుట్టూ ఫ్రేము, అంటే పట్టీలు తాటి మట్టలతోటి తయారు చేసి ఉండేవి మా చిన్నప్పుడు. ఇప్పుడు అవి అసలు కనపడట్లేదు. అవి కూడా అడగండి. నులక మంచాలు, నవ్వారు మంచాలు అని అడిగితే చూపిస్తారు. ఇవి తాటి తడప, దాన్నే వడప అని అంటారు. ఆ వడపతో చేసిన మంచం అన్నమాట. ఇటువంటివి మన భారతీయ హస్తకళలు అని చెప్పుకోలేము. ఇటువంటివి ఎంకరేజ్ చేయడం కూడా మన ధర్మం. భలే ఉంది కదా ఈ మంచం.